హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు నియోనేటల్ ఐసీయూ నర్సింగ్ బేసిక్స్ ఛానల్. నేను మీ స్వరూప పీబీబీఎస్సీ నర్సింగ్. టుడే అవర్ టాపిక్ ఈస్ టర్మ్ జెస్టేషన్, గుడ్ టోన్, బ్రీతింగ్ ఆర్ క్రయింగ్. ఆల్రెడీ నిన్న మన టాపిక్లో యాంటీనేటల్ కౌన్సిలింగ్, టీమ్ బ్రీఫింగ్, ఎక్విప్మెంట్ చెక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎవరైనా చూడాల్సిన వాళ్ళు ఉంటే మన ఛానల్లో విజిట్ చేయండి. బేబీ పుట్టక ముందు జరిగే స్టెప్ ఏంటి, యాంటీనేటల్ కౌన్సిలింగ్, టీమ్ బ్రీఫింగ్ అండ్ ఎక్విప్మెంట్ చెక్, ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. బేబీ డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది, మనం కూడా ఎక్విప్మెంట్తో రెడీగా ఉన్నాం. అయితే బేబీ పుట్టేసింది. సో బేబీ పుట్టిన దగ్గర నుంచి అంటే బేబీ పుట్టిన తర్వాత జరిగే ఒక 4 స్టెప్స్ కూడా 1 మినిట్లో జరగాల్సిన స్టెప్స్. సో అందుకే ఈ 1 మినిట్ని గోల్డెన్ మినిట్గా కూడా పరిగణిస్తారు. అయితే బేబీ పుట్టిన వెంటనే మన మైండ్లోకి రావాల్సిన 3 క్వశ్చన్సే ఈరోజు మన టాపిక్. ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. టర్మ్ జెస్టేషన్ అవునా కాదా, గుడ్ టోన్ ఉందా లేదా, బ్రీతింగ్ ఆర్ క్రయింగ్ కూడా ఎలా ఉన్నాయి అనేవి ఈ 3 క్వశ్చన్స్ వెంటనే మన మైండ్లోకి రావాల్సిన క్వశ్చన్స్. సో 1 బై 1 మనం డిస్కస్ చేసుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టర్మ్ జెస్టేషన్ అవునా కాదా. సో వాట్ ఈస్ టర్మ్ జెస్టేషన్? ఈ క్వశ్చన్లో మనం ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది అంటే జెస్టేషనల్ ఏజ్ అనేది 37 నుంచి 42 వీక్స్ వరకు కంప్లీట్ అయిందా లేదో చూసుకోవాలి. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్ వైజ్ చూస్తే ప్రీటర్మ్ బేబీస్ కంటే టర్మ్ బేబీస్లో మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. లైక్ లంగ్ డెవలప్మెంట్ కానీ మిగతా ఆర్గన్స్ డెవలప్మెంట్ కానీ ప్రీటర్మ్ బేబీస్ కంటే టర్మ్ బేబీస్లో ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళు బయట ప్రపంచంలో బతకడానికి రెడీ అయ్యి వస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి రెసిస్టేషనల్ నీడ్స్ వైజ్ చూసుకున్నట్టయితే ప్రీటర్మ్ బేబీస్కి హై రిస్క్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎన్ఆర్పి గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే జెస్టేషనల్ ఏజ్ అనేది మనం తెలుసుకోవాలి, ఎందుకంటే పొటెన్షియల్ కాంప్లికేషన్స్ ఏవైనా ఉంటే ముందుగానే మనం ఊహించడానికి అంటే అంచనా వేయడానికి ఈ జెస్టేషనల్ ఏజ్ అనేది తెలుసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ కూడా. అయితే ఈ జెస్టేషనల్ ఏజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? బేస్డ్ ఆన్ ఈడీడీ కనుక చూసినట్లయితే ఈడీడీ అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ డెలివరీ. స్టెప్ 1 వచ్చేసి ఐడెంటిఫై ద ఈడీడీ. నార్మల్గా మనం మదర్స్ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ నుంచి ఈడీడీని క్యాలిక్యులేట్ చేస్తాము. ఈడీడీ అంటే ఏంటో మనకు తెలిసింది. సో స్టెప్ 2 వచ్చేసి క్యాలిక్యులేట్ ద జెస్టేషనల్ ఏజ్. ఫార్ములా జెస్టేషనల్ ఏజ్ ఇన్ వీక్స్ ఈక్వల్ టు 40 వీక్స్ మైనస్ ఈడీడీ టు కరెంట్ డేట్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఈడీడీ అక్టోబర్ 12, 2023 అనుకుంటే కరెంట్ డేట్ ఏమో అంటే బేబీ పుట్టిన డేట్ ఏమో జూలై 15, 2023 అయిపోయింది. దీన్ని బట్టి జెస్టేషనల్ ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ముందు చూసిన ఫార్ములాలో మనం అప్లికేట్ చేస్తే కనుక జెస్టేషనల్ ఏజ్ ఈక్వల్ టు 40 వీక్స్ మైనస్ అక్టోబర్ 12, 2023 నుంచి జూలై 15, 2023 మధ్యలో వచ్చిన వీక్స్ అన్నీ ఈ 40 వీక్స్లో తీసేస్తే వచ్చేదే 28 వీక్స్ అనమాట. సో ద బేబీ జెస్టేషనల్ ఏజ్ ఈక్వల్ టు 28 వీక్స్ అకార్డింగ్ టు ద ఎగ్జాంపుల్. దీన్నే ఈజీ వేలో చూస్తే ఈడీడీ నుంచి కరెంట్ డేట్ వరకు ఉన్న వీక్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని 40 వీక్స్లో తీసేయడమే అనమాట. అంటే నెంబర్ ఆఫ్ వీక్స్ ఫ్రమ్ ఈడీడీ టు కరెంట్ డేట్ ఈక్వల్ టు 12 వీక్స్ వచ్చాయి అనుకోండి. 40 వీక్స్ నుంచి 12 వీక్స్ని తీసేస్తే 28 వీక్స్ అనమాట. జెస్టేషనల్ ఏజ్ క్యాలిక్యులేట్ చేయడానికి కీ రోల్ అయిన ఈడీడీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మెథడ్ 1 వచ్చేసి నెగెల్స్ రూల్. ఇది అందరికీ మనకు తెలిసిన రూల్. దీనికి మనం ఫస్ట్ డే ఆఫ్ ద మదర్స్ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ని ఐడెంటిఫై చేసి 7 days 9 monthsని కనుక దానికి యాడ్ చేస్తే వచ్చేదే ఈడీడీ అనమాట. ఇది అకార్డింగ్ టు నెగెల్స్ రూల్ మెథడ్. సో సెకండ్ మెథడ్ వచ్చేసి ప్రెగ్నెన్సీ వీల్. ఫార్ములా ఈడీడీ ఈక్వల్ టు ఎల్ఎంపీ ప్లస్ 280 days అనమాట. అంటే ఎల్ఎంపీకి 40 వీక్స్ని యాడ్ చేసేస్తే వచ్చే ఈడీడీని ప్రెగ్నెన్సీ వీల్ మెథడ్ ఆఫ్ ఈడీడీ అని అంటారనమాట. ఎగ్జాంపుల్ జనవరి 1, 2023 ఎల్ఎంపీ అనుకుంటే జనవరి 1, 2023కి 280 days యాడ్ చేసేస్తే అక్టోబర్ 8, 2023 వస్తుందన్నమాట. ఇది ఏ మెథడ్? ప్రెగ్నెన్సీ వీల్ మెథడ్. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈడీ అంటే అంచనా మాత్రమే. ఈ రోజుల్లో ఈడీడీ క్యాలిక్యులేటర్లు కూడా వాడుతున్నారు. దాంట్లో ఎల్ఎంపీ యాడ్ చేస్తే కనుక అంటే ఎంటర్ చేస్తే కనుక మన ఈడీడీ డేట్ అనేది అది ఇచ్చేస్తుంది అనమాట. అది ఆన్లైన్ వైజ్ చూసుకుంటే. జెస్టేషనల్ ఏజ్ కేటగిరీస్ చూద్దాం. ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ వచ్చేసి బిలో 28 వీక్స్, వెరీ ప్రీటర్మ్ వచ్చేసి 28 to 31 వీక్స్, మోడరేట్ ప్రీటర్మ్ వచ్చేసి 32 to 33 వీక్స్, లేట్ ప్రీటర్మ్ వచ్చేసి 34 to 36 వీక్స్, ఎర్లీ టర్మ్ 37 to 38 వీక్స్, ఫుల్ టర్మ్ 39 to 40 వీక్స్, లేట్ టర్మ్ 41 to 42 వీక్స్.
పోస్ట్ టర్మ్ అబోవ్ 42 వీక్స్. ఇందులో నార్మల్ టర్మ్ వచ్చేసి 37 to 42 వీక్స్ వరకు ఉండే దాన్ని టర్మ్ జెస్టేషన్ అనొచ్చు. బిలో 37 వీక్స్ అంతా ప్రీ టర్మ్. అయితే ఈ జెస్టేషనల్ ఏజ్ వల్ల యూజ్ ఏంటంటే ప్రాబ్లమ్స్ని ముందుగానే అంచనా వేయచ్చు. అంటే ప్రీటర్మ్ బేబీస్కి ఎక్కువగా రిస్క్ ఉంటుంది. రెస్పిరేటరీ డిస్ట్రెస్ కానీ, హైపోథెర్మియా కానీ, అదర్ కాంప్లికేషన్స్ టర్మ్ బేబీస్తో పోలిస్తే ప్రీటర్మ్ బేబీస్లో ఎక్కువగానే ఉంటుంది. ఎన్ఆర్పి గైడ్లైన్స్ కూడా జెస్టేషనల్ ఏజ్ ప్రకారం మారుతూ ఉంటుంది. అంటే ప్రీటర్మ్ బేబీస్కి స్పెసిఫిక్ ఇంటర్వెన్షన్స్, సిప్యాప్ అండ్ సర్ఫెక్టెంట్ లాంటివి అవసరం అవ్వచ్చు అన్నమాట టర్మ్ బేబీస్తో పోలిస్తే. అండ్ పోస్ట్ జెస్టేషనల్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. అంటే టర్మ్ బేబీస్కి ప్రీటర్మ్ బేబీస్కి డిఫరెంట్గానే ఉంటుంది. డ్రగ్ డోసింగ్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. సో డ్రగ్ డోసింగ్ని కూడా ఇవ్వాలంటే మనం జెస్టేషనల్ ఏజ్ అనేది కంపల్సరీగా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈడీడీ ఎల్ఎంపి ఏమీ తెలియకపోతే అకార్డింగ్ టు బల్లార్డ్ స్కోర్ వైజ్ కూడా మనం జెస్టేషన్ ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ బల్లార్డ్ స్కోర్ అంటే ఏంటో మనం ఫర్దర్ క్లాస్లో తెలుసుకుందాం. And our next question is good tone. Good tone means good muscle tone. టోన్ అనేది న్యూబోర్న్ యొక్క మజిల్ యాక్టివిటీని అండ్ పోస్చర్ని అబ్జర్వ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లెక్సిడ్ లిమ్స్. అంటే ఈ న్యూబోర్న్ విత్ గుడ్ టోన్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ ఆర్మ్స్ అండ్ లెగ్స్ అనేవి ఫ్లెక్సిడ్ పొజిషన్లో ఉంటాయి. అంటే మోచేయి అండ్ మోకాలు కూడా ఎప్పుడు వంగే ఉంటాయి. అండ్ మనం వాటిని ఎప్పుడైనా స్ట్రైటన్ చేయడానికి చూసినప్పుడు కనుక వాళ్ళు ఎంతో కొంత వెనక్కి లాక్కునే ప్రయత్నం మాత్రం చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ మూమెంట్ అనేది ఉంటుంది. అంటే స్పాంటేనియస్గా వాళ్ళ చేతులు కాళ్ళని ఆడిస్తూ ఉంటారు. వాళ్ళ చేతుల్ని తీసుకొచ్చి మోవ దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ రెసిస్టెన్స్ టు ఎక్స్టెన్షన్. మీరు లాగడానికి కానీ లేదా ఎత్తినప్పుడు కానీ వాళ్ళు ఎంతో కొంత వెనక్కి లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ పోస్చర్ చూస్తే కనుక వాళ్ళు నీరసంగా ఉండరు, అలాగని వాలిపోయినట్టు కూడా కనిపించరు, యాక్టివ్గా కనిపిస్తారు. ఈ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని గుడ్ మజిల్ టోన్ బేబీస్గా మనం పరిగణించవచ్చు. వీటిని చూడండి, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న లక్షణాలన్నీ ఈ బేబీలో ఉన్నాయి. ఈ బేబీ హ్యావ్ ఏ గుడ్ మజిల్ టోన్. గుడ్ మజిల్ టోన్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే బేబీస్ నర్వస్ సిస్టమ్ అండ్ మస్కులర్ సిస్టమ్ అనేది ఫంక్షన్ బాగా జరుగుతుందని ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా పూర్ టోన్ చూస్తే కనుక అంటే హైపోటోనియా అంటారు దీన్ని. ఈ పూర్ మజిల్ టోన్ ఉండే బేబీస్లో ఏముంటుందంటే లక్షణాలు లింప్ ఆర్ ఫ్లాపీ లింప్స్. అంటే నీరసంగా ఉంటారు అండ్ వాలిపోయినట్టు కనిపిస్తూ ఉంటారు అనమాట. చాలా మినిమల్ అంటే మినిమల్ రెసిస్టెన్స్ ఉంటుంది మూమెంట్లో. అంటే మీరు లాగడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళ వెనక్కి తీసుకోవడానికి ఏమాత్రం ఎక్కువ ఎఫర్ట్ పెట్టరు. అండ్ ల్యాక్ ఆఫ్ స్పాంటేనియస్ మూమెంట్స్ అనేవి ఉండవు. అసలు స్పాంటేనియస్ మూమెంట్సే ఉండవు ఈ బేబీస్కి. సో ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే హైపోటోనిక్ బేబీస్ అని అంటాం. పూర్ మజిల్ టోన్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే బేబీస్కి న్యూరలాజికల్ డిప్రెషన్ ఉండొచ్చు, లేదా చికిత్స అవసరమయ్యే ప్రాబ్లమ్స్, అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ బేబీని చూడండి, మనం లాగినా కానీ వాడు ఏ ఎఫర్ట్స్ పెట్టట్లేదు, నీరసంగా వాలిపోయినట్టున్నాడు. సో ఇలాంటి బేబీస్ని మనం హైపోటోనియా బేబీస్ అని లేదా పూర్ యాక్టివిటీ బేబీస్గా పరిగణిస్తాం. Then our last question, breathing or crying. What is the breathing or crying? ఎన్ఆర్పిలో బ్రీతింగ్ అండ్ క్రయింగ్ అనేవి పాజిటివ్ సైన్స్. బ్రీతింగ్ చూసుకున్నట్లు కనుక అయితే మనందరికీ తెలిసిన విషయమే ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఎఫెక్టివ్ బ్రీతింగ్ అంటే ఏంటంటే బేబీ మంచిగా ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తుంది, ఎఫెక్టివ్ బ్రీతింగ్ అనమాట. దీన్ని ఎలా అబ్జర్వ్ చేస్తామంటే చెస్ట్ రైజ్ అండ్ ఫాల్ని చూసి దాన్ని బట్టి అబ్జర్వ్ చేస్తాం బ్రీతింగ్ ఎఫెక్టివ్గా ఉందా లేదా అనేది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసి క్రయింగ్ అనేది ఏమి ఇండికేట్ చేస్తా అంటే ఎయిర్వే ఓపెనింగ్ని అండ్ సమ్ ఎఫర్ట్స్ పెట్టిందనమాట రెస్పిరేషన్ తీసుకోవడానికి బేబీ. దాన్ని ఇండికేట్ చేస్తుంది క్రయింగ్ అనేది. క్రై చేయకుండా కూడా బ్రీతింగ్ మంచిగానే తీసుకోగలదు, పర్వాలేదు. సో ఎన్ఆర్పి ప్రయారిటైజ్ ప్రకారం చూసుకున్నట్లు కనుక అయితే బ్రీతింగ్కే మనం ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎందుకంటే క్రయింగ్ లేకపోయినా బ్రీతింగ్ ఉంటే బేబీ సర్వైవ్ అవుతుంది. సో బ్రీతింగ్ అండ్ క్రయింగ్లో దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాలంటే మనం బ్రీతింగ్కే ప్రయారిటైజ్ ఇవ్వాలన్నమాట అకార్డింగ్ టు ఎన్ఆర్పి. దెన్ కీ పార్ట్ ఏంటంటే ఎఫెక్టివ్ బ్రీతింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ క్రయింగ్ అండ్ యాడిక్వేట్ చెస్ట్ రైజ్ అండ్ ఫాల్ ఈజ్ ద మెయిన్ ఇండికేటర్ ఆఫ్ గుడ్ బ్రీతింగ్. అండి ఇవాళ మన టాపిక్. రేపు మన టాపిక్ ఏంటంటే ఈ 3 క్వశ్చన్స్లో ఏది ఎస్ అయినా ఏది నో అయినా కానీ ఇనీషియల్ స్టెప్స్ అనేవి చేయాల్సి వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎన్ఆర్పి. సో ఎవరు మిస్ కావద్దు. రేపు మన టాపిక్ ఇనీషియల్ స్టెప్స్ ఇన్ ఎన్ఆర్పి ఆల్గరిథం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఎంకరేజ్మెంట్ని మాకు అందించండి అండ్ మీ సందేహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.